సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని బాలయేసు జూనియర్ కాలేజీలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లాల ఏసీబీ అధికారి హమీద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని, అందులో భాగంగా ఏసీబీకి సహకరించి అవినీతి అధికారుల గురించి ఫిర్యాదు చేయాలని, ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగిన వెంటనే నా నెంబర్ 9491305616 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1064 మెయిల్ ఐడి complaints@acb.ap.gov.in కు ఫిర్యాదు తెలిపారు. ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే ఎవరికి ఫోన్ చేయాలి? ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ. అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయవలసిన పని చేయడానికి లంచం తీసుకున్నట్లయితే దాన్ని అవినీతిగా పరిగణించి, దాన్ని నేరంగా పరిగణించి వాళ్ళపైన చర్య తీసుకోబడుతుంది. అది ఎవరినైతే లంచం అడుగుతారో వాళ్ళ ఫిర్యాదు మేరకు. తర్వాత లంచం తీసుకోవడమే కాకుండా ఒక అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒకరికి నష్టం కలిగించిన లేదా తన స్వలాభం కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిన అది కూడా అవినీతి కింద పరిగణించడం జరుగుతుంది. అర్థమైందా? ఇది అవినీతి అంటే. శ్రీకృష్ణుడికి సత్యభామ అవసరం పడింది. ఇప్పుడు మన దేశంలో అటువంటి అవినీతి నరకాసురులు వేలల్లో తిరుగుతున్నారు. మన దేశంలో అవినీతి నరకాసురులు వేలల్లో తిరుగుతున్నారు, లక్షల్లో తిరుగుతున్నారు. అటువంటి నరకాసురుల్ని చెప్పాలంటే ఎంతమంది శ్రీకృష్ణుడు కావాలి, ఎంతమంది సత్యభామ కావాలి? వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఆ దశావతారాలందరూ మీరే. ఆ సత్యభామలు, ఆ శ్రీకృష్ణుడు మొత్తము మీరే. మీకు వీళ్ళందరినీ, ఈ నరకాసురుల్ని చంపాలంటే మీకు ఒక ఆయుధం కావాలి కదా. ఆ ఆయుధం ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నంబర్. దేనికి? ఆ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసినట్లయితే ఏసీబీ వాళ్ళు వస్తారు. ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళని జైలుకి పంపించడము జరుగుతుంది. ఎవరికంటే వాళ్ళకు అనర్హులకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కష్టపడినా కూడా రేపు పొద్దున మనకు ఉద్యోగాలు రావు. కాబట్టి మనకు ఉపాధి ఉండదు, సరైన మౌలిక సదుపాయాలు ఉండవు. తర్వాత అవినీతి అధికారులు ఎక్కువ వినాలనుకోండి, పోలీసుల్లో మనకు రక్షణ కూడా ఉండదు. మనకు దారిలో పోయేటప్పుడు ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటప్పుడు దారిలో మనకు ఏం జరిగినా కూడా రక్షణ ఉండదు. కాబట్టి ఈ అవినీతి అనేది మనకు మన దేశానికి చాలా హానికరం అన్నమాట. కాబట్టి మనం ఈ అవినీతిని ఏదో విధంగా మనం నిర్మూలించాలి. మన దేశానికి చాలా హానికరం అన్నమాట. కాబట్టి మనం ఈ అవినీతిని ఏదో విధంగా మనం నిర్మూలించాలి.